వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ హెచ్చరించారు. పోలీస్ కమిషనరేటర్ కార్యాలయంలో మాట్లాడుతూ సైబర్ మోసాల నివారణపై తెలుగు, ఇంగ్లీష్లో రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొరియర్ ద్వారా పార్సల్ వచ్చిందని ఆగంతుకులు ఫోన్ చేస్తే నమ్మవద్దు అని అన్నారు. మోసానికి ఎవరైనా గురైతే వెంటనే 1930 నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. అటువంటి అది పెట్టేసి దాంట్లో మీరు డీటెయిల్స్ అన్ని ఇస్తారు. డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే ఉన్న డబ్బులు అన్ని కూడా దానికి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. ఈ విధంగా మీరు మోసపోతారు. సో కొత్తగా స్టార్ట్ చేసింది ఇదంతా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అని మధ్యలో చెప్తారు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ దాంతో మీకు ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పేసి ప్రలోభం పెట్టి మొత్తం డబ్బు లాగేయడం. ఇది ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండి. నెక్స్ట్ దీంట్లో కూడా చాలా మంది మోసపోయారు. మీరు చూస్తే ఇక్కడ ఎంప్లాయీస్, దీంట్లో కూడా ఎంప్లాయీస్, డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ సంఖ్యలో 11 మంది పోయారు దీంట్లో. హౌస్ వైఫ్స్ 3, స్టూడెంట్స్ కూడా చూడండి ఆన్లైన్ దీంట్లో 5 మోసపోయినట్టు మన దగ్గర లెక్క ఉంది. దీస్ ఆర్ ద ఫిగర్స్ ఆఫ్ 22, 23 and 24. మొత్తం దాదాపు 19 crores ఇస్ ద అమౌంట్ ఆఫ్ మనీ లాస్ట్. 19 crores. దీంతో ఇన్వెస్టిగేషన్ బరువు మా మీద పడుతుంది. ఇది కాకుండా వాళ్ళు కూడా ఎందుకంటే ఈ డబ్బులన్నీ పోగొట్టుకుని సూసైడ్, తర్వాత డ్రగ్స్, క్రైమ్, డిప్రెషన్ ఇదంతా కూడా ఇప్పుడు మన వైజాగ్ సిటీలో చూస్తున్నాం. సో నియర్లీ 74 such complaints have come from for trading investment fraud. 74 complaints and total amount lost is nearly 19 crores and the total number of cases registered are 33 such cases. రిగార్డింగ్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పంపించి ప్రలోభం పెట్టేసి ఇప్పుడు చెప్పినట్టు చీటింగ్ చేస్తారు. ఇదంతా కూడా వెంటనే 1930కు ఇంటిమేట్ చేయాలి. నెక్స్ట్ లోన్ ఫ్రాడ్స్. ఇప్పుడే మీరు వీడియో చూశారు ఏ విధంగా లో ఇంట్రెస్ట్ రేట్ లో అంటే ఉన్న బ్యాంక్ లో ప్రివైలెంట్ నేషనల్ బ్యాంక్స్ లో అన్నింటిలో కూడా ఇస్తున్న ఇంట్రెస్ట్ రేట్స్ కంటే కూడా తక్కువ రేట్ కి ఇస్తాము, వితౌట్ ఎనీ ష్యూరిటీస్, వితౌట్ ఎనీ అండ్ వెంటనే స్పాట్ డెలివరీ చేస్తామని చెప్పేసి వెంటనే అకౌంట్ లో పడిపోతుందని చెప్పేసి ప్రలోభం పెట్టి ఈ విధంగా లోన్ ఫ్రాడ్. దీన్ని కూడా చాలా మంది ఇప్పుడు మీరు వీడియో చూశారు. దీంట్లో కూడా చాలా మంది ఇరుక్కొని ఇప్పుడు పోలీస్ దగ్గర వచ్చేసి డబ్బు ఇప్పించేయండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. లాట్ ఆఫ్ సచ్ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్. నెక్స్ట్ దీంట్లో చూస్తే ఇప్పుడు దాకా 77 lakhs, ఆల్మోస్ట్ 1 crore worth of money is lost and 21 cases are there. దీంట్లో మిడిల్ క్లాస్ టోటల్ నంబర్ విల్ బి మోర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని ఎక్కువ. కొంతమంది యువకులు డ్రగ్స్ కి, డిప్రెషన్ కి, తర్వాత క్రైమ్స్ ఆల్సో, ఎందుకంటే చైన్ స్నాచింగ్ అదంతా కూడా పాల్పడుతున్నారు. ఎందుకంటే త్వరగా డబ్బు కావాలా, ఎందుకంటే ఇదంతా పోయింది కాబట్టి ఇట్లా కొన్ని క్రైమ్స్ కు పాల్పడుతున్నారు. కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా జరుగుతుంది మన విశాఖపట్నం సిటీలో. అందుకే ఇంత పెద్ద ఎత్తులో మేము we want to take up awareness programs, awareness videos, తర్వాత హ్యాండ్ బుక్ కూడా అది కూడా ఇప్పుడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఇట్లాంటి నేరాలు ఏమైనా జరిగిపోతే తెలిసి తెలియకుండా విత్ ఇన్ 1 hour, ఆ గోల్డెన్ అవర్ లో వీళ్ళు వెంటనే 1930కు రిపోర్ట్ చేయాలి. ఇది కాకుండా వేరే సైబర్ క్రైమ్ రిలేటెడ్ అంటే పోర్నోగ్రాఫిక్ మెటీరియల్ ఆర్ వెరీ ఆబ్సీన్ మెటీరియల్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా MHA సైట్ ఏదైతే ఉందో సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాంట్లోకి వెళ్ళి వాళ్ళు వేరే క్రైమ్స్, ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైమ్స్ అన్ని కూడా 1930 డయల్ చేసి చెప్పవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా కూడా 1930లో రిపోర్ట్ చేయవచ్చు. ఇది కాకుండా వేరే క్రైమ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు పోర్నోగ్రాఫిక్, ఆబ్సీన్ మెటీరియల్, నగ్నంగా పిక్చర్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి అన్ని కూడా మీరు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో రిపోర్ట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్